క్రిందిటి భాగంలో ఉషస్తార పడవకముందే ధాన్యకట్టకం నుంచి ఆంధ్రసేనలు ముసుగు నగరానికి అభిముఖంగా బయలుదేరాయి. ఆ తర్వాత శ్రీలేఖ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నది. ఆమె చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె చూపులు ఆకాశాన్ని స్పృశించి వెనుకకు తిరిగి వస్తున్నాయి. దూరంగా బౌద్ధ భిక్షుకీగణము తమ తమ పనులను సాగించుకుంటూ శ్రీలేఖ యొక్క పరధ్యానాన్ని గమనిస్తూ ముచ్చటించుకుంటున్నారు. ఇటీవల ఎందుకో శ్రీలేఖ ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నది. చారుబందనిగా అన్నది. శ్రీ విహారాధ్యక్షులైన అపర బోధిసత్వుడు నందిపాదుడికి ప్రియపుత్రిక కదా. ఆమె దేనిని గురించి ఆలోచిస్తుంది? ధర్మం గురించి, అహింసా సిద్ధాంతం గురించి మాత్రమే ఆలోచిస్తున్నది అన్నది శాంతిశ్రీ. ఇటీవల శ్రీలేఖ జల ప్రమాదానికి లోనైనప్పటి నుంచి ఆమె అదోలా ఉంది. మనతో కలిసి తిరిగి పనిచేస్తున్న ప్రమాదపు స్మృతులు ఆమె మనసు మీద ఆకస్మికమైన గాయాలు ఇంకా మానినట్లేదు. అందుకే పిలిస్తే ఉలిక్కి ఎందుకో పడుతుంది అన్నది వినయపాలిక. ఇంతకు ప్రమాదం ఎలా జరిగింది? ఆనాడు నేను పశుపక్షాల వైద్యాలను విస్తరించే నిమిత్తం విజయ విహారానికి వెళ్ళాను అన్నది ఒక భిక్షకి. ఆనాడు చైత్రశుద్ధి పూర్ణిమ. ధాన్యనగరంలోని ఎందరో కృష్ణానది తీరంలో తమకు అందుబాటులో ఉన్న రేవులలో స్నానాలు చేస్తున్నారు. ముఖానికి రంగులతో కలిపిన నేతిని పూసుకుని పసుపు, జంబు, కాషాయము, అంగరాగములు చిన్న చిన్న పాత్రలలో తీసుకుని కొందరు స్త్రీలు కూడా స్నానాలకు వెళుతున్నారు. మన శ్రీ విహారానికి తూర్పున ఉన్న చంద్రకాంత సోపాంత పంక్తి వద్ద శ్రీలేఖ మరి ఇద్దరు భిక్షుకీ గడపాలికలు కూర్చొని రాబోయే వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు జరపవలసిన బుద్ధ జయంతిని గురించి సమాలోచనలు జరుపుతున్నారు. భిక్షుకీ పాలికలు చంద్రోదయమైంది, ఇక విహారంలోకి వెళ్దాం అన్నారు. ఈ ప్రకృతి ఎంతో మనోహరంగా ఉంది. నేను మరికొంతసేపు ఉండి వస్తాను, మీరు వెళ్ళండి అని శ్రీలేఖ వారిని వీడ్కొల్పింది. ఆ తరువాత ఆమె ఒంటరిగా చాలాసేపు కూర్చున్నది. గోళ్లకు అలక్తకము ధరించి తలలో గురిగింజ దండలు, చెవుల్లో దాసాని పూలు, ముఖమునకు హరితాళాది ద్రవ్యములు పూసుకొని కొందరు పల్లీలు నదీ స్నానం చేసుకుంటూ తడి బట్టలతోనే నవ్వులతో కేరింతలతో సమీపంలోని లంకలోకి పోతూ ఉండటం శ్రీలేఖ గమనించింది. దానితో ఆమెకు ఒకసారి స్నానం చేయాలని కోరిక కలిగింది. అందువలన ఎవరికీ చెప్పకుండా నదిలోకి దిగింది. కొద్దిసేపు జలక్రీడలాడింది. ఆ సంతోషంలో తనకు తెలియకుండానే రేవు నుంచి దూరంగా లోతు ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ కాలుకు పట్టు అందలేదు. ఇసుకలో నావికుల ఒడ్డున నిలబెట్టిన తెప్ప కొయ్యకు కట్టిన బూరుగు చెక్క శ్రీలేఖ చేతికి అందింది. దాన్ని పట్టుకుని కొంత దూరం పట్టుకుని పోయింది. అయితే బుద్ధదేవుని కరుణ వల్ల ఆమె నీటిలో మునిగిపోలేదు. క్రమంగా నీటి లోతు తగ్గి ప్రదేశానికి ఆమె చేరింది. ఈ లోపలే ఎవరో శాతవాహన సైనికుడు గుర్రం మీద పోతూ ఈమెను రక్షించి సోపాన పంక్తికి చేర్చాడట. అప్పటికే శ్రీలేఖ కనపడలేదని మహావిహారంలో తెలుసుకున్న భిక్షుకి పాలికలు ఈ విషయాన్ని నందిపాద తథాగతుల దృష్టికి తీసుకొచ్చారు. ఆయన తక్షణమే కరదీపికలతో నదీ తీరం వెంట కొందరిని పంపారు. వారికి శ్రీలేఖ అశ్వమేధ ఘట్టం వద్ద కనిపించింది అన్నది వినయపాలిక. ఏమిటి శ్రీలేఖ అంటున్నారు అంటూ శ్రీలేఖ వచ్చింది. ఏమీ లేదు ధర్మసోదరి, మీ పరధ్యానానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నాం. శ్రీలేఖ నవ్వింది. ఆ నవ్వు శ్రీవిహారంలో మల్లెల మూట కట్టింది. బుద్ధ పూర్ణిమకు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయే? వినయపాలిక నవ్వి, చూశారా, విహారంలో ఉండి కూడా తామరాకు మీద నీటిబొట్టులా మీ మనస్సు చెలుస్తున్నది అన్నట్టు మీకు ఈ వార్త తెలుసునా ధర్మసోదరి? ఏ వార్త? క్రూరుడైన మన మహా సైన్యాధ్యక్షుడు విజయదత్తుడు 1,00,000 మంది ఆంధ్రధానుష్కులతో దక్షిణాపదానికి విజయాత్రకు వెళ్ళాట. మహారాజ్ఞి నాగవరదాయని
స్వయంగా ఆశీర్వదించి పంపించిందట. ఆంధ్రసేనులు కన్నెబెండను ముసుగు నగరానికి అభిముఖంగా సాగిపోయాయట. అది విని చారుశీల రెండు చెవులు మూసుకొని, అమ్మో, ఆ విజయదత్తుని పేరు నా ముందు చెప్పకే, నా గుండె ఆగిపోతుంది. అతను ఒక నరరూప రాక్షసుడు. మనుషులను వేటాడటం అంటే మహా ఆనందం. ప్రేమ, త్యాగం, దయ, అహింస వంటి శబ్దాలకు అర్థమే తెలియదు. అప్పుడు చారుబంధనిక, అంతేకాదు, విజయదత్తుడు బాణం ఎక్కువ పెడితే పరాజయం పొందటం ఇంతవరకు సృష్టిలో జరగనే లేదట. ఆంధ్రులు ధనుర్విద్యలో పారంగతులు. అయితే విజయదత్తుడు మాత్రం ధనుస్సు, కుంతకము, శూలము, ఖడ్గము ఒకటేమిటి అన్ని ఆయుధాలలోనూ ఆరితేడినవాడట. శ్రీలేఖ విసుగుపడి, మనం అహింసావ్రతస్థలం, హింసను మనస వాచ కర్మణ స్మరించకూడదు, పవిత్రమైన తథాగత ధర్మబోధులను ధ్యానించుకోవలసిన సమయంలో విజయదత్తుని తలుచుకోవటం మహాపాపం అన్నది చిరుకోపపు చూపులతో ఎర్ర కలువల తోరణాలు కడుతూ. ఇంతలో ఒక వనపాలిక పరిగెత్తుకుంటూ వచ్చి, ధర్మగడ్డికి మ్రోగిందమ్మా, నందిపాదులు వారు ధ్యాన సమావేశానికై విచ్చేశారు అని చెప్పింది. అది విని అంతా తమ కంచెలికలు, ఆంతర్యములు అనగా కట్టుబట్టలు సవరించుకొని పరుగు పరుగున మహావిహార ప్రార్థనా మందిరానికి అభిముఖులై వెళ్ళారు. సశేషం. విజయోస్తు.